అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్. ఈరోజు వీడియో మార్నింగ్ రొటీన్ అయితే ఉంటుంది. లంచ్ బాక్స్ ప్రిపరేషను, అలాగే మిల్లెట్స్ తోటి ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకోవటం, ఇవైతే ఈరోజు వీడియోలో ఉంటాయి. చాలా సింపుల్ వ్లాగు. ఇక్కడైతే ఫస్ట్ హౌస్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఈరోజు నాకు మార్నింగ్ పెద్దగా ఎక్కువగా అయితే ప్రిపేర్ చేసేదైతే ఏం లేదు. కర్రీస్ అట్లా లంచ్ బాక్స్లోకి అలాగా. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు కొంచెం పూజ అయితే ఎర్లీగానే ఫినిష్ చేసుకున్నా. రెగ్యులర్గా అయితే ఇంకానే టైంని బట్టి పూజ సామాన్ కడిగి పెట్టేయటం, మా హస్బెండ్ చేయటం అట్లా అవుతుంది డైలీ. ఈరోజు మాత్రం నేను పూజ ఫినిష్ చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా లంచ్ బాక్స్ కోసమని ఈరోజు కొంచెం దోసపిండి అయితే ఉంది. సరే పొంగడాలు వేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒకవైపు పొంగడాలు పెట్టేశాను. రెండో వైపు చపాతీ కోసమని దోసపిండిని అయితే పెట్టేసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ముందు రోజు మా అమ్మాయి స్కూల్ నుండి వచ్చిన తర్వాత జనరల్గా తను ఒక బాక్స్ తీసుకెళ్తుంది అంటాను కదా. ఆకలిగా ఉంది అంటే సరే నార్మల్ దోసపిండి మనం రెగ్యులర్గా తినే దోసపిండి ఉంటే అవి బోండాలు వేసాను, టమాటా చట్నీ అలా చేసి వేశాను. ఇంకా అవి తినేసి స్కేటింగ్ నుండి వచ్చిన తర్వాత ఇంకా ఏం ఫుడ్ తీసుకోలేదన్నమాట. నేను రెగ్యులర్గానే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసాను. దోసపిండి అవి బోండాలు వేసుకున్నాం కదా, అలాగే నైట్ ఇంకా చపాతీ అలా తింటారని మొత్తం రెడీ చేసి పెట్టేసుకొని స్కేటింగ్కి వెళ్ళాము. ఇంకా స్కేటింగ్ నుండి వచ్చిన తర్వాత ఫుడ్ అయితే ఇంకేం తినలేదన్నమాట. ఇంకా అవన్నీ కొంచెం ఉండిపోయినాయి. సరే ఇప్పుడైతే నేను ముందు లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా పొంగడాలు వేద్దామని ఇందులో ఆల్రెడీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టాను. సరే ఇంకా అదైతే వేసేసుకుంటున్నాను. కొంచెం టమాటా పచ్చడి కూడా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి చట్నీ ప్రిపేర్ చేశాను, కొబ్బరి అలా వేసి. టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడైతే ఇంకా వీడియో తీయలేదండి, నేను జస్ట్ నార్మల్గా చేసేసాను. సరే ఇంకా పొంగడాలు అయ్యేలోపు ఇక్కడ చపాతీ అయితే చేస్తున్నాను. చాలా ఎర్లీగా తినింది కదా, 3:30 ఆ టైం కల్లా తినేసింది. ఇంకా స్కేటింగ్ నుండి వచ్చిన తర్వాత ఫుడ్ తినలేదన్నమాట వద్దని. సరే తింటావా బ్రేక్ఫాస్ట్ ఏమన్నా అంటే తింటానంది. సరే అని చపాతీ చేస్తున్నాను. చపాతీ పిండి ఇది గోధుమ పిండి, రాగి పిండి రెండు కలిపి పెట్టేశాను. నైట్ డిన్నర్లో కానీ కలిపి పెట్టేసి, అలాగే అరటికాయ కర్రీ పాలు పోసి వండాను, కొబ్బరి పాలు. టేస్ట్ చాలా బాగుంది. చపాతీ, పరాటా వీటిలోకి చాలా బాగుంటాయి. పాలు పోసి మనం కొబ్బరి పాలతో చేసుకున్న ఐటమ్స్ ఏ అయినా సరే టేస్ట్ చాలా బాగుంటాయి. మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది షార్ట్ వీడియోకి తీశాను, అప్లోడ్ చేస్తాను తర్వాత. ఇక్కడైతే ఇంక సరే తింటానందని చెప్పేసి చపాతీ జస్ట్ ఒకటే చేశాను. పిల్లలు తింటా అంటారు కానీ తినే టైం అయితే ఉండదేమో అనిపిస్తుంది. మా అమ్మాయి కూడా అంతే, తింటానని చెప్పేసి చేయించింది. ఇంకా టైం అయిన దాకా రాకుండా లాస్ట్లో ఇంకే 2-3 పీసెస్ అలా తినేసి వెళ్ళిపోయింది, వదిలిపెట్టేసి వెళ్ళింది. సరే పొంగడాలు అయితే కొంచెం ఎక్కువే పెట్టాను. స్కూల్లో బ్రేక్స్ కూడా అలాగే ఉంటున్నాయి కదా, మరీ టూ మచ్ అయిపోయింది. ఫస్ట్ బ్రేక్ అయితే 10 మినిట్సే ఉంటుంది, సెకండ్ బ్రేక్ ఒక 20 మినిట్స్. ఇంకా 10 మినిట్స్లో ఏం సరిపోయింది అని చెప్పేసి తినట్లేదు, అందుకోసమని ఒక బాక్సే తీసుకెళ్తుంది. సరే ఇంకా కొంచెం అల్లం పచ్చడి, టమాటా పచ్చడి పెట్టేసి లంచ్ బాక్స్ అయితే పెట్టేసా. సరే ఇక్కడ తింటానందని చెప్పేసి ఇది కర్రీ, అరటికాయ కర్రీ కొబ్బరి పాలు పోసి చేశాను. టేస్ట్ చాలా బాగుంది. ఇది మనకి నార్మల్ రైస్లోకైనా అలా తినేయచ్చు, మసాలాలు ఎక్కువే వేయకుండా నార్మల్గా చేసేసాను. చాలా బాగుంది. నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను, షార్ట్ వీడియోకి తీసుకున్నాను, అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టిచ్చేస్తున్నా. తినకుండా కొంచెం అలా టైం అయ్యే వరకు ఇంకా రెడీ అవుతూ అట్లా రాలేదు. లాస్ట్ మినిట్లో చాలని చెప్పేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. సరే ఎలాగూ నేను ఇవి బొబ్బర్లు ఇవి కుక్ చేసి పెట్టేసా, కొంచెం తాలింపు పెట్టాను. ఇవి సరే
ఒక బాక్సే తీసుకెళ్తుంది కదా, ఎలాగో ఇంకా ఆకలిగా ఉంటుందని చిన్న డబ్బాలోకి ఇవి ఇచ్చేస్తున్నాను. నేను ఇక్కడ ఏంటంటే ముందు రోజు నైటే ఇవి నానబెట్టేసుకున్నాను. జనరల్గా నేను రెగ్యులర్గా దోశ ఇడ్లీ ఇలా వేసుకున్నప్పుడు మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ బ్యాటర్ ప్రిపేర్ చేయటం అలా కాకుండా నైట్ నానబెట్టుకుంటా. ఎందుకంటే నాకు డే టైం కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి, ఒక్కోసారి ఈవినింగ్ స్కేటింగ్కి అలా వెళ్తాం కదా, అందుకు మళ్ళీ టైం సరిపోదేమోనని ఎక్కువగా నైట్ టైం నానబెట్టేసి మార్నింగ్ గ్రైండ్ చేసుకుంటూ ఉంటా. ఇంక ఇక్కడ మా అమ్మాయి మా హస్బెండ్ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బ్రేక్ఫాస్ట్ అది అయిపోయి వర్కౌట్ చేసుకొని ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంక ఇవి గ్రైండ్ చేస్తున్నాను. ఇక్కడ మిల్లెట్స్ 2 రకాలు ఒకేసారి నానబెట్టేశాను. కొంచెం కొంచెమే తీసుకున్నాను. చిన్న కప్పుతో 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పులు కొర్రలు తీసుకున్నా. అలాగే 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పులు రాగులు తీసుకున్నాను. ఇందులో ఏది యాడ్ చేయట్లేదు. రైస్ అయితే అస్సలు లేదు. నేను అంటే ఇడ్లీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కదా, రైస్ అవసరం లేదు. రవ్వ కూడా యాడ్ చేయట్లేదు. ఇదే పిండిని మనం దోశ ఇడ్లీ రెండిటికి వాడుకోవచ్చు, ఒకే బ్యాటరు. కాకపోతే మనం ఇడ్లీ చేసుకునేటప్పుడు కొంచెం గ్రైండ్ చేసుకునేటప్పుడు పలుగ్గా ఉండేటట్లు చేసుకుంటే ఇడ్లీలు మనకి చక్కగా లోపల పిండి ముద్దలాగా లేకుండా కుక్ అయిన తర్వాత కొంచెం తినటానికి అది బాగుంటాయి. జనరల్గా మనకి ఎలా అయినా రవ్వతో చేసిన ఇడ్లీలాగా అలా అయితే ఉండవండి. మనం రైస్తో రెగ్యులర్గా ఇడ్లీ రవ్వ యూస్ చేసుకొని అలా చేస్తూ ఉంటారు కదా, అలా అయితే రావు. మనకు కొంచెం అంటే మనం గ్రైండ్ చేసుకునే దాన్ని బట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేస్తే ఇంకా ఇది మనం ఈ పిండినే మనం దోశకి కూడా వాడుకోవచ్చు. చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, కొంచెం బరకగా రవ్వగా ఉండేటట్లుగా అయితే వేసుకుంటాను నేను. ఇందులో ఇంకా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం కుక్ చేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. మనం మిల్లెట్స్తో చాలా రకాలే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. నేను మీకు ముందు వీడియోస్లో అంతా ఉప్మా లేకపోతే నార్మల్గా కుక్ చేసినవి ఇట్లా అయితే వచ్చినాయి. ఇంకా రైస్ లాగే కుక్ చేసుకొని అలా కూడా తింటూ ఉంటాము. ఇప్పుడైతే సరే ఇడ్లీకి వేద్దామని చెప్పేసి చాలా తక్కువ బ్యాటరే ప్రిపేర్ చేస్తాను. రెగ్యులర్గా మాకు జొన్న సంగటి ఇది ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైమ్స్లో ఇడ్లీ దోశ ఇవి మాత్రం కొంచెం తక్కువే ఉంటాయి. సరే ఇంకా ఆ కొర్రలు మినపప్పు 2 కలిపి ఒకేసారి గ్రైండ్ చేసుకున్నా, కొంచెం పలుకుగా ఉండేటట్లు మనకి అలా చేసుకుంటే ఇడ్లీలు మెత్తగా వస్తాయి, కొంచెం ప్లఫీగా ఉన్నట్లు అలా కూడా ఉంటాయి. మీకు ఒకవేళ రాకపోతే కొంచెం సోడా ఉప్పు కలుపుకుంటూ ఉంటారు కదా, అలా కొంచెం ఒక చిటికెడైనా వేసుకోవచ్చు. పిండి పొంగిద్ది బాగా, మనకి చాలా బాగా పిండి అయితే పులుస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇవే వస్తాయి ఇడ్లీ రెసిపీస్. చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఏ చట్నీతో అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అట్లా. ఇక్కడ ఇంకా రాగులు కూడా మొత్తం గ్రైండ్ చేసా. పిండి లూజ్ అయ్యిద్ది అనుకుంటే మీరు ఇది మినప్పప్పుని ముందు గ్రైండ్ చేసుకొని తర్వాత మిల్లెట్స్ని గ్రైండ్ చేసుకొని కలుపుకోండి. 2 ఒకేసారి వేసినప్పుడు ఒక్కోసారి మనకి రాగులు ఇవి కొంచెం జారుతున్నట్లుండి సరిగా గ్రైండ్ అవ్వు. మీరు మనకి ఇడ్లీ పిండికి కొంచెం థిక్గానే ఉండాలి కదా బ్యాటరు, అలా రాదు దోశ పిండిలాగా లూజ్ అయిపోయిద్ది అనుకుంటే చక్కగా మినప్పప్పు ముందు గ్రైండ్ చేసేసుకొని తర్వాత మిల్లెట్స్ని గ్రైండ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 2 కలిపి ఒకసారి గ్రైండ్ చేసేసాను. రాగులు ఏంటంటే ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి కదా, మనకి మిక్సీ జార్లో అయినా అట్లా కొంచెం ఉండిపోతూ ఉంటాయి, సరిగా ప్రాపర్గా గ్రైండ్ అవ్వవు. అట్లా మీరు చూసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇడ్లీకి కాబట్టి అంత మెత్తగా అయితే గ్రైండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, కొంచెం బరకగా చేసేసుకుంటే సరిపోయిద్ది. దోసకైతే ఇంకా మనం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా చేసేసుకోవచ్చు. ఈరోజు అయితే మార్నింగ్ రొటీను చాలా సింపుల్ వ్లాగు, ఎక్కువగా అయితే వీడియో తీయలేదు. ఈరోజు కొంచెం ఫ్రీ టైం అయితే ఉంది, మార్నింగ్ అంత కుకింగ్ పని అలా లేదనమాట. చాలా తక్కువ టైంలోనే ఫినిష్ అయిపోయింది మార్నింగు. అందుకోసమని ఇంకా నేను నైట్ ఇలా టిఫిన్ కోసం నానబెట్టేసుకున్నాను. సరే ఈరోజు అయితే వీడియో ఇదేనండి.
నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇవి ఇడ్లీ ప్రిపరేషన్ ఇదంతా నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.